అందరికీ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళు అయితే ఒక లైక్ కొట్టండి. ఇప్పుడు మనము అత్తాపూర్ రాంబాగ్లో రాముడి గుడికి వచ్చినాము. ఇది ఎంట్రన్స్ చూస్తున్నాం కానీ పాతకాలం గుడి కాబట్టి ఆ కట్టడం కానీ ఇది కానీ ఉంది. ఈ ఎంట్రన్స్లోనే స్వామి రాముడు పట్టాభిషేకం లాగా రాముడు సీత కింద హనుమంతుడు వీళ్ళు ఉన్నారు. రైట్లో లెఫ్ట్ వచ్చేసి ఆంజనేయ స్వామి గద పట్టుకొని ఉన్నారు లోపల. మనం లోపలికి వెళ్దాము. గుడి ఎంత బాగుందో. ఈ గుడి ఎంట్రన్స్ అరులాగా ఉంది. అటు ఇటు అంటే చూసడానికి అసలు డిఫరెంట్గా ఉంది. చాలా బాగుంది. చూసారు కదా ఇలా చిన్నగా ఇట్లా పెద్దగా అంటే రెస్ట్ తీసుకోవడానికి పడుకోవడానికి ఏమో. ఇక ఇక్కడ ఎంట్రన్స్లో ఎంత పెద్ద తలుపు ఉంది చూడండి. అసలు చాలా పెద్దగా ఉంది అసలు ఈ తలుపు చూస్తున్నారు కదా. ఇక ఇక్కడ కూడా కొద్దిగా ఎంట్రన్స్ బాగానే అటు ఇటు ఇట్లా అరులాగా ఉన్నాయి. ఇక్కడ ఏమంటే డోర్స్ లేదు దీనికి. డోర్స్ అంటే మన సరుకులు తిప్పడం ఫేమసం. ఇలా డోర్స్ లాగానే పైన చూడండి ఎంత ఒక చిన్న కిటికీ లాగా హోల్ లాగా ఉంది. ఇది చాలా పాతకాలం ఉంది. చూస్తున్నారు కదండి ఎంత బాగుంది. కట్టడం చూడండి చాలా పాత కట్టడం కాబట్టి ఇట్లా ఇది మొత్తం ఇది చూడండి. ఇక చెట్టు ఉంది ఇక్కడ ఎంట్రన్స్లో చెట్టు. ఈ పిల్లలంతా నాకు చాలా సపోర్ట్ చేసి గుడిని వీడియో తీశారు. నాకు చాలా సపోర్ట్ చేశారు వీళ్ళు. నా ఛానల్ అంటే చాలా నా ఛానల్ నేనన్నా ఇష్టపడుతున్నారు పిల్లలు. ఓకే, అందరికీ నా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్ నాకు సపోర్ట్ చేసినందుకు. ఇది ఒక ఎంట్రన్స్. నేను ఇందాక చూసిన ఫస్ట్ ఎంట్రన్స్. ఇది సెకండ్ ఎంట్రన్స్. చూడండి ఎంత బాగుంది అసలు. ఆ పాతకాలం కట్టడం కాబట్టి చూడండి మొత్తం అసలుకి ఎట్లా ఉందంటే ఎక్కడ చూడు ఇట్లా స్తంభాలు ఇట్లా చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా చూడండి ఎంత బాగుంది. ఈ స్తంభాలు కానీ చూడండి ఎంత అంటే అసలుకి ఎంత పాతకాలం గుడి కాబట్టి ఇట్లా ఉందన్నమాట. ఇది చూడండి ఇది వచ్చేసి ధ్వజస్తంభము. ఈ ధ్వజస్తంభం కూడా సేమ్ రాయితో ఉంది. మామూలుగా అయితే ఉక్కు ఇట్లా ఇక్కడ చూసారు కదండి లక్ష్మీదేవి ఇట్లా ఉంది. ఇట్లా ఉంటుంది ధ్వజస్తంభం అంటే ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఇట్లా దీనితో ఉంది. ఇక్కడ రాయితో కూడా ఉంది. రాయితో ఉండి పైన ఎందుకో ఇట్లా గొలుసులాగా కట్టినారు. అట్లా రెండు ఉన్నాయి ధ్వజస్తంభాలు ఇక్కడ. మనం ఇప్పుడు లోపల ఎంటర్ అవుతున్నాము ఆంజనేయ స్వామి గుడికి. టెంపుల్ చూడండి అంత మొత్తము ఓవర్ ఎట్లా ఉంది చూడండి. అంత పాతకాలం కాబట్టి ఇది వచ్చేసి 352 ఎకరాల్లో ఉండిందంట. అంతా అయిపోయి లాస్ట్కి అంతా పోయి మిగిలిండేది ఇదే అనమాట. మొత్తం ఓవరాల్గా ఇది వచ్చేసి 300 ఎకరాల్లో ఈ గుడి ఉండే అనమాట. ఇది ఎంట్రన్స్ అనమాట. స్వామి చూడండి విష్ణువు పడుకున్నారు. పడుకొని చూస్తున్నారు పడుకున్నారు. అటు ఇటు సింహాలు ఉన్నాయి. ఎంత పెద్దగా ఉంది చూడండి గంట. ఇది వచ్చేస్తుంది గుడి. చూడండి ఎంత బాగుంది అసలు. ఇది నిజాముల కాలం నాటిదంతా ఈ గుడి. అప్పుడు కట్టించింది అనమాట. యాక్చువల్గా ఈ గర్భగుడి ఇది యాక్చువల్గా అయితే 300 సంవత్సరాల నాటి గుడి. 52 ఎకరాల్లో ఉండేదంట. ఇప్పుడు అంతా కబ్జా అయిపోయి లాస్ట్ ఈ కొద్దిగా మిగిలింది. ఇక్కడ వెనకల రాముడు సీత లక్ష్మణుడు ఉన్నాడు. ముందర ఉత్సవ విగ్రహాలు రాముడు సీత లక్ష్మి కింద ఉన్నది. ఇక చూస్తున్నారు కదా గుడి. మనకు వచ్చేసి రాంబాగ్లో రామాలయం గుడి పంతులు గారు మనకు ఈ గుడి గురించి, ఈ గుడి చరిత్ర, ఈ గుడి విశిష్టత గురించి మనకు చెప్తారు. ఆయన మాటల్లో మనం విందాము. మాట్లాడుతున్నారు చూడండి. రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. ఇది 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక ప్రాచీనమైన దేవాలయం అన్నమాట. ఇది కట్టి 300 సంవత్సరాలు అయింది. దీని చరిత్ర ఏమిటి అంటే ఇక్కడ ఏదైతే కింద ఈ పెరుమాళ్ళు కనిపిస్తున్నారో చిన్న పెరుమాళ్ళు వీళ్ళు ఎక్కడ తయారు చేశారు అంటే కేరళలో అనంత పద్మనాభ స్వామి గుడి ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతాన్ని అనంత శయనం అని అంటారు అనమాట. అనంత శయనంలో 800 సంవత్సరాల క్రితం ఈ పెరుమాళ్ళను తయారు చేశారు.
అయితే అప్పుడు ఒక బ్రాహ్మణ కుటుంబం అంటే మా పూర్వీకులు దాన్ని చేయించుకొని దాన్ని పూజ చేసుకుంటూ వాళ్ళు రోజులు వెళ్ళదీసేవాళ్ళు అనమాట దాని శ్రీరాముడి సేవలో. అలాగ చేస్తూ ఒక 500 సంవత్సరాలు అన్ని ప్రాంతాలు పర్యటించుకుంటూ చివరికి గద్వాలకు వచ్చారు. గద్వాలకు వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా క్షీణించిపోయిందనమాట. అప్పుడు ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో పరిస్థితి ఏంటయ్యా అంటే ఇక్కడ నిజాం పరిపాలన సాగుతోంది. ఆయన దగ్గర ఒక మంత్రి గారు ఉండేవాడు, భవానీ ప్రసాద్ భట్నాగర్ అని చెప్పి. ఆయనకి స్వప్నంలో కనిపించి నేను ఈ ఫలానా చోట గద్వాల్లో ఉన్నాను, నన్ను తీసుకొచ్చి నాకు ఒక గుడి కట్టించి నన్ను ఆదరించి చెయ్యండి అని చెప్పి, నాకు అన్ని షోడశోపచారాలు చేయండి అని చెప్పి ఆయనకి కల్లో కనిపించి ఆజ్ఞాపించారు. ఇది కలే కదా, ఇది వాస్తవమా, నిజంగా అలాగుందా లేదా అని చెప్పి ఆయన దాన్ని వాకప్ చేయడానికి కొంతమంది సైనికులను అక్కడికి పంపించినారు అనమాట. తీరా పంపించి చూస్తే అక్కడ ఏముందయ్యా అంటే నిజంగానే పెరుమాళ్ళు దర్శనమిచ్చారనమాట. అప్పుడు వాళ్ళు ఎవరైతే ఆ బ్రాహ్మణ కుటుంబం ఉందో వాళ్ళని వీళ్ళు ఆయన భవానీ ప్రసాద్ గారు వాళ్ళని ఏం అడిగారంటే ఈ పెరుమాళ్ళని మాకు ఇవ్వండి, మీకు ఇక్కడ ఆరాధన లేకుండా ఉంది కదా, మేము గుడి కట్టించుకొని సేవ చేసుకుంటాము అంటే వాళ్ళు ఏమన్నారంటే మేము ఈ పెరుమాళ్ళని మేము ఇవ్వలేము, కావాలంటే మా ప్రాణమైన త్యాగం చేస్తాము అని అన్నారు. అప్పుడు ఆయన ఎంతో ఉత్తమంగా ఆలోచించి ఏం చేశాడంటే ఈ పెరుమాళ్ళతో పాటు మీరు కూడా రండి, మీకు గుడి కట్టించి మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తాను, మీరు రండి అంటే ఈ పెరుమాళ్ళతో పాటు ఆ కుటుంబం వచ్చిందనమాట. అంటే మా పూర్వీకుల కుటుంబం అది. అప్పుడు ఇక్కడ ఈ గుడి ఇప్పుడు ఏదైతే మీరు ఈ ఆకారం చూస్తున్నారో ఈ గుడి కట్టించి ఈ గుడి చుట్టూ 53 ఎకరాల మాన్యం ఇచ్చినారనమాట. ఈ మాన్యంతో వాళ్ళు ఏదైతే ఈ మాన్యంలో పంటలు ఏవైతే వచ్చేవాళ్ళో వాటితో ఈ గుడిని వాళ్ళు నడిపించేవాళ్ళు. అలాగ కాలక్రమంలో ఏం జరిగిందంటే ఈ గుడి చుట్టూ ఉన్న ఈ ఏవైతే భూములు ఉన్నాయో అవన్నీ అన్యాక్రాంతం అయిపోయాయి అన్నమాట. ఈ గుడికి ఇది రామాలయం కాబట్టి ఈ గుడిలో ఏవేవి ఉత్సవాలు జరుగుతాయో నేను చెప్తాను. ఇప్పుడు మెయిన్ రామాలయం కాబట్టి శ్రీరామనవమి ఉత్సవం చాలా బాగా జరుగుతుంది. కొన్ని వేల మంది భక్తులు వస్తారనమాట ఆ రోజు పొద్దున్న. ఇక్కడ ఏదైతే భద్రాచలంలో శ్రీరామచంద్ర స్వామి కళ్యాణం ఏ ముహూర్తానికి అయితే జరుగుతుందో అదే ముహూర్తానికి ఇక్కడ మాంగళ్యధారణ జరుగుతుంది. ఇక్కడే పెడతాము, ఇక్కడ పెట్టి మేము కళ్యాణం అంతా వేద మంత్రాలతో ఇక్కడ పెడతాం. పాంచారాత్రాగమంలో ఆ డిసిప్లిన్లో శ్రీరామచంద్ర స్వామి కళ్యాణం భద్రాచలంలో ఎలాగ ఏ ప్రొసీజర్ ఏ పద్ధతిలో అయితే చేస్తారో ఇక్కడ కూడా అదే పద్ధతిలో అదే ఉపచారాలతో చేస్తాం మేము. దాని తర్వాత రోజు జాతర జరుగుతుంది. ఇక్కడ జాతర రోజు ఇక్కడ లంకా దహనం అని రావణాసుడిని తెచ్చి ఆ రావణాసుడికి అది చేస్తామన్నమాట. దాని తర్వాత ఇక్కడ ఈ గుడికి జరిగే ఉత్సవాలు ఏంటి అంటే విజయదశమి కూడా చాలా బాగా జరుగుతుంది. ఆ రోజు కూడా లంకా దహనం జరుగుతుంది. ఇది కాకుండా ప్రతి నెల పౌర్ణమి రోజు ఇక్కడ సామూహిక సత్యనారాయణ వ్రతం చేస్తాము. అప్పుడు ఒక దగ్గర ఒక 100 మంది వచ్చి ఇక్కడ అన్నప్రసాదాలన్నీ స్వీకరించి తరిస్తారనమాట. అది కాకుండా ఇంకొక పండగ మనం ఇక్కడ జరుపుకునేది ఏంటి అంటే వైకుంఠ ఏకాదశి రోజు ఇక్కడ ఉత్తర ద్వారం పెట్టి మేము శ్రీ మహావిష్ణువుకి పూజ చేసి అందరూ ఎంతోమంది భక్తులు వస్తారు, ఎంతో ప్రశాంతంగా కూర్చొని ఆ పూజలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారన్నమాట. ఈ గుడికి సంబంధించి ఇది విశేషాలు. ఈ గుడి ఇప్పుడు గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఎండోమెంట్స్ గవర్నమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది అన్నమాట. స్వామి వెనకల మీరు పెరిమాళ్ళు ముందరున్న పెరిమాళ్ళు గురించి చెప్పారు, ముగ్గురు పెరిమాళ్ళ గురించి. వెనకల సైడ్ స్వామి చాలా బాగున్నారు విగ్రహాలు. అంటే రాముడు సీత లక్ష్మణుడు కదా, ఆ విగ్రహాలు ఏంటి అంటే దాని గురించి ఏమైనా చెప్తారేమో. చెప్తాను. వీటిని ఏమంటారంటే ఏకశిలా విగ్రహాలు. అంటే ఇవి ఏదైతే విగ్రహాలు కనిపిస్తున్నాయి దాని కింద ఏదైతే ఇక్కడికి కనిపిస్తుంది చూడండి, దాని వెనకాల కూడా రాయి ఉంటుంది అన్నమాట. అయితే ఇది మొత్తం ఒకటే శిలని, ఇంత పెద్ద శిలని తీసుకొని దాంట్లోంచి చెక్కి తయారు చేసిందనమాట. ఇది వేరే బొమ్మలు తీసుకొచ్చి అతికించింది కాదు, ఏకశిలా విగ్రహం. ఏకశిలా విగ్రహంలో ఇక్కడ శ్రీరామచంద్రుడు పక్కన అమ్మవారు, ఇక్కడ లక్ష్మణుడు. శ్రీరామచంద్రుడు పాదాల కింద ఆంజనేయ స్వామి ఉంటారన్నమాట. ఓకే, చాలా విగ్రహాలు చాలా బాగానే పండుతున్నారు. మాకు తెలియని విషయాలు చెప్పినారు. ఈ గుడికి ప్రత్యేకత, ఈ గుడి గురించి మాకు చెప్పినందుకు చాలా సంతోషము.
థ్యాంక్ యూ పంతులు గారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్. వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి చూడండి. లోపల ఆంజనేయ స్వామి పక్కనే గద పెట్టారు. ఎంత బాగుంది, వెండితో ఉన్నది గద. స్వామికి సింధూరం పూసినారు. ఈ టెంపుల్ వచ్చేసి ఆదిశంకరాచార్యుల గుడి చూస్తున్నారు కదా, ఎంత చిన్న ఇల్లు లాగా. ఇల్లు లోపల చిన్న విగ్రహాన్ని పెట్టినారు పూలదండ వేసి. ఇక్కడ గోశాల కూడా ఉంది. రాముని కూడా చూస్తున్నారు కదా, ఎన్ని గోవులు. ఈ గోశాల అన్నమాట. ఇది గుడి ఆవరణం మొత్తం. ఓవర్ గుడి ఆవరణం. ఇప్పుడు నేను మీకు చూపించినాను కదండి, అత్తాపూర్లో రాంబాగ్లో రాముడి గుడి చూపించినాను కదా. ఎంతమందికి నచ్చింది, ఎంతమంది చూసినారు? ఒకవేళ మీకు నచ్చితే కామెంట్స్ రూపంలో చెప్తారని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ కూడా చేయండి ప్లీజ్.